మా శంకరి గారు ఇంట్లున్నాడా ఎటన్నా వేయండి. అరే శంకరిగా ఏంద్రేటో తయారైతుండు. ఏం లేదా బాబు, ఊళ్ళో అట్లట్లా తిరిగద్దామని తయారైతానా. ఊక ఇంటికాడ ఉండే ఏం చేయండి. అవురో శంకరి, నీకంటే కోపం గాని నీ ఈడోళ్ళంతా పని చేసుకుంటా లగ్గం చేసుకొని పిల్లలు గాని మంచి సంసారాన్ని ఎలా తీసుకుంటుర్రు. నువ్వేమో ఊరి మీద కన్సర్ గాడిది లెక్క తిరుక్కుంటా ఉట్టిగానే ఉన్నవాడివి. నీకు సిక్కు అనిపిస్తలేదురా? ఆగో, నువ్వు గమ్మతి మాట్లాడతావేందే బాబు. నేను ఆడ లెక్క చదువుకోలేదా? వాళ్ళకు చదువు అప్పింది, నాకు అప్పలే. నేనేం చేయాలి? ఏందిరా చదువుకోర కొడుకు అంటే సంకర బుక్కులు తీసి సందుల వారెత్తివి. ఎనుకడికి నీయాసోటోడే ఆల్లేదు చూడలేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడట. 3 పూటలు తినుకుంటే ఎల్లెలకల అన్నవర్తివి. కొంచెం మానం అనిపిస్తలేదారా? నీ బతుకు పాడుగాను. అవునే బాబు, నా తోటోళ్ళ గురించి మాట్లాడతాను. మరి నీ తోటోళ్ళు ఏం చేసిరే? ఆస్తులు సంపాదించుకున్నారు, గవర్నమెంట్ నాకు చేస్తారు. నువ్వేందే నా గురించి మాట్లాడతాను? నువ్వు ఇంకో తప్ప నా గురించి మాట్లాడకు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. అర్థమైందా? చీటికి మాటికి తిడతావేందే? ఏందిరా నాకే అతను మాట్లాడతావురా? అట్లయితే నువ్వు వినవురా? అరే శంకరి, నువ్వు లగ్గం చేసుకోరా. పిల్లొచ్చిన వేళన్నా గొడ్డొచ్చిన వేళ ఎట్టుంటుందేమో నీ అదృష్టం అన్న మారుతుంది. ఇన్ని రోజులు ఏం చేసినావే బాబు? ఇప్పుడు తెలిసిందా నీకు కొడుకు పెళ్లి అన్నని? ఇన్ని రోజులు మరి నన్ను ఎందుకు పట్టించుకోలే? నువ్వు అదే పని వినుండే నేను బయటికి పోయేస్తా. కమలాసన్ నీ బతుకు జడ. రామాయణం అంతిని రామునికి సీత ఏమవుతుంది అని అన్నట్టు మళ్ళా బయటకు పోతాను పడుతుందిరా. ఇంకా బుద్ధి రాదా నీకు? నీ అవ్వ, ఈడొచ్చిన మగోడు ఇంట్లుంటాడానే? బయట తిరుగుతా అన్ని విషయాలు తెలుస్తాయి. అయితేమో గాని నువ్వు ఆ లగ్గం పని వినుండు, నేను అట్లా బయటికి పోయేస్తా. సరేనా? మా బాబు బయట ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాళ్ళకి ఇంకన్నా తెలివత్తలేకపాయ. ఆడపిల్ల అంటే అన్ని పనులు చేసుకోవాలి. అయినా ఆ పనులన్నీ నేనే చేయబడితే రేపు పెళ్ళైతే ఎట్లా చేసుకుంటుందో ఏమో. పదనుంది మళ్ళా బట్టలు తడిపిందా? అమ్మ రవలి, రవలి, రవలే, అమ్మ రవలి. ఏంది బాబు? ఏందమ్మా రవలి, ఇంత వయసు వచ్చినా కానీ పక్క దడపబడుతుంది. గట్లయితే ఎట్లమ్మా? ఇక నువ్వు మారవా? అయ్యో నా మతి మండ, ఇలా పక్క బట్టలు తీసుడే మర్చిపోయినా. ఏం లేదు బాబు, నువ్వు పక్క జరుపు, నేను బట్టలు ఇస్తాను. అట్లా కాదమ్మా, రాత్రి పడుకునేటప్పుడు బాత్రూమ్ పోయొచ్చి పండుకోవాలమ్మా. నేను 2 సార్లు లేచిందే బాబు, కాకపోతే ఇది ఎట్లయితే తెలుస్తలేదే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. రేపో మాపో నీకు పెళ్లి చేద్దామని చూస్తున్నా. నువ్వు గిట్ల చేస్తే నేను ఎవరు చేసుకుంటానమ్మా? ఎట్లనో ఏమో. పో అమ్మా, బొంత విండైపో. సరేనే బాపు. అగో సీనిబాబు ఉన్నట్టున్నాడు. ఓ సీనిబావా, ఎటు పోతున్నావే? ఓ సత్యం, నువ్వారా? ఎన్ని రోజులారా నిన్ను చూడక? అంత మంచిదేనారా? అంత మంచిదేనే బావా. మరి ఎటో పోతున్నావేంద్రా? ఎట్లేదు బావా, మా అత్తగారింటికి పోయి వస్తున్నా. ఇప్పుడు బస్ స్టాండ్కి పోతున్నా. అయితే కానీ బావా, ఇంటికాడ అందరు మంచుకున్నారా? ఏం మంచిదిరా బామ్మారిది, ఇంటికాడ చూస్తే ఏం బాగలేదురా. నా కొడుకు లగ్గం చేద్దామంటే ఏ పిల్లోళ్ళు వాడిని నచ్చలేరురా. ఎందుకు బావా నచ్చలేరే? మీకేమైందే? మాకేం కాలేదురా బామ్మారిది, మా కొడుకేరా. ఏం పని పాట చేయకుండా ఉట్టిగానే ఊరి మీద తిరుగుతుండు. 30 ఏళ్ళకి వచ్చిండు గాడిది కొడుకు. ఎవరు చూసినా కానీ ముదిరిపోయిందని పిల్లనిత్తలేరురా. వానికి పెళ్లి చేద్దామని పిల్ల గురించి చూస్తున్నా. ఏడ కూడా దొరింపు అయితే లేదు. అబ్బా, మంచి అవకాశం దొరికింది. ఎట్లన్నా చేసి నా బిడ్డను వీళ్ళ కొడుకు పెళ్లి చేయాలి. ఎందుకంటే మా బిడ్డ రాత్రి అయితే బట్టలు తడుపుతుందని ఈ విషయం చెప్పాలి.
ఏంద్రా గడితిరిగి గులుగుతున్నావు? ఏం లేదు బావా, నాకు బిడ్డ ఉన్నదని నీకు తెలియదా? అబ్బా ఎంత మంచి మాట చెప్పినవురా కంతల బామ్మర్ది. నీ బిడ్డ పెళ్ళిడికి వచ్చినాదిరా? వచ్చింది బావా. మా కంతల బామ్మర్ది గాని బిడ్డ పెళ్ళిడికి వచ్చిందట. వాని బిడ్డ నాకు కొడుక్కిచ్చి లగ్గం చేస్తే ఓ పని అయిపోతుంది, వాళ్ళన్న మంచిగుంటారు. ఓ బావా, ఏం ఆలోచిస్తాను? ఏంద్ర బామ్మర్ది నీ బిడ్డ పెళ్ళిడికి వచ్చిందా? అరే నా కొడుకు కూడా పెళ్ళిడికి వచ్చిండ్రా. వాళ్ళిద్దరికి నీకు ఇష్టమైతే పెళ్లి చేద్దాంరా. ఏం మాట్లాడుతున్నావు బావా? మీ అటువంటి మంచి సంబంధం మాకు దొరుకుతుందా బావా? నువ్వు ఎట్లా అంటే అట్లే. ఇంకేంద్ర బామ్మర్ది నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరికి లగ్గం చేస్తే మన బాధ్యత అయితే తీరుతుందిరా. దా. ఇక్కడ కూడా అట్లనే అయింది కదా. ఛీ. ఓర్రి అక్క, ఏంది నేను పక్కలు ఉచ్చబోసుకున్నా? నా పుట్టిన సందర్భట్లేదు, ఈ పెళ్ళైనాక పోసుకుంటానేంది? కుంప తీసి నా పిల్లం చూసిందనుకో, పక్కలు ఉచ్చబోసే మొగ నాకు అద్దాన్ని ఇడిచిపెట్టిపోతే ఆయనతో నాకు పిల్లలు కూడా ఇవ్వలేరు. ఎక్క దానికి డౌట్ రాకుండా చెప్పని పెడతా, లేకపోతే మొత్తు వాసన వస్తుంది. ఎక్క ఇది ఎక్కడి విచిత్రం రో. మా శంకర్ బావ లగ్గానికి ఊకపోతే ఏమనుకుంటుండో ఏమో. ఒకసారి కలిసాను అత్త ఉన్నాడు. ఏమిరా పక్క బామ్మర్ది, పెళ్ళైనాక పీకదందుకు వస్తానా వారా? ఏంటి సార్ అది? పీకదందుకు వస్తానా వారా? అగో బావా గట్లా అంటున్నావేందే? లేకపోతే ఏందిరా పాడకావు? అరే నేను చెప్పేది వినే బావా. మరి లేకపోతే ఏందిరా? ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చి లగ్గానికి రారంటే ఎటు పోయినవురా? కాదే అవ్వతోడు అచ్చటోనే గాని అనుకోకుండా మా మరదలు చూడవైనా. అంటే నువ్వు లగ్గం చేసుకుంటావారా? అద్దా అద్దాని కాదు రావులే, ఇప్పుడు చేసుకొని ఏం చేస్తావురా? కాదే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కాదే పెద్దలు. అన్ని కలిసి వచ్చినాయి చేసుకుంటానా. అయినా 35 ఏళ్ళు వచ్చి ముదిరిపోయిన నీకే మొన్న లగ్గమైంది, నాకవుడు తప్ప. అబ్బా బక్క రమేష్ గా నన్ను ఎక్కిరిస్తానా వారా? ఏందే బావ ఏమో ఆలోచిస్తాను. ఏం లేదా రమేష్? ఓ మనిషి ఏం చేస్తాను? అగో బావా అక్కనా? ఏంద్ర బాడకావు అట్లా అంటాను? మీ అక్కనేరా నా పెళ్ళాం. ఏందే బావా కాకి ముక్కుకు దొండపండు దొరికినట్టు నీ కప్ప ముదికి హంసలాంటి మా అక్కనిచ్చినోళ్ళెవలే, హంసలాంటి మా అక్కనిచ్చినోళ్ళెవలే. ఓ బక్క రమేష్ గా మీ అక్క ఎట్లుంటే నీకెందుకురా? మా పచ్చని సంవత్సరాల చిచ్చి పెడతావా? రోకల్ బండేది అబ్బరు కొడుకో, రోకల్ బండేది. అబ్బరు కొడుకో. రమణి, ఓ రమణి, పాలు తీసుకురావే. పెద్ద నాగు ఇగో తాగు. నువ్వు కూడా కొన్ని తాగపోయినవే. అమ్మో నేను ఇప్పుడు ఈ పాలు గిట్లా తాగితే రాత్రికి పక్క దడుపుడు అవుతుంది కావచ్చు. అగో
పాలు తాగంటే ఏమో ఆలోచిస్తానండి తాగో. అట్లే కాదే నీ కడుపు నిండా అన్న నిన్న నాకు పాలు ఎందుకే నాకు అద్దు ఇంకో ఈ సగం అన్న తాగే పద్దే తాగో తాగు. తాగిన పండుకోయ్యా. మళ్ళీ పక్క తడిపినాం. నీ అక్క మళ్ళా పోసుకున్నానా? ఎన్నెళ్ళింది కొత్త అలవాటు ఏంది? నీ అమ్మని పెళ్లి కాక ముందు పోసుకోలే, పెళ్ళి అయినాకనే పోసుకుంటానా పక్కన వచ్చా. నీ అక్క నా పెళ్ళకి ఇట్లా చూసిందనుకో ఇచ్చలు మారం పోతుంది. అవి ఎన్నెళ్ళిన అలవాటు ఈ పెళ్ళి అయినాకనే పోతానేది. ఎవరికైనా ఎప్పుడు ఇచ్చలు మారం పోతుంది. పిండుతా ఏమైంది సత్తన్న బాధపడి కూర్చున్నావు? ఏం లేదు చెల్లె, నా బిడ్డ ఇక్కడ ఎట్లుందా నడిచింది కానీ అత్తగారి ఇంటికాడ ఎట్లుందో అని బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు సత్తన్న? అత్తగారి ఇంటికి పోయినాక ఏ ఆడపిల్ల అయినా మారిపోతుంది. అంత భగవంతుడా. పాలు తాగపోతే అసలే నిద్ర పడతలేదు. పాలన్న తాగత్త నాకు పచ్చిగా ఉన్నది ఏంది వాళ్ళ ఇట్లా పోసిందా? ఇన్ని రోజులు పోసేది నువ్వానే, నేను పోసిందని నా ఇజ్జత్ పోతా అని రోజు పొద్దులని విన్నా కాదే. నీ అప్పని ఇది ఎక్కడ అలవాటే నీకు? రవలి ఓ రవలి, పన్న కాడికి మాజాలు పోసిన కాడికి మాజాలు ఇక లేవే. ఏంది ఇదేంది? मस्त शेड जो नाही राणीला అబ్బా దొరికిపోయినా కదా, ఇప్పుడు తప్పించుకున్నాడు ఎట్లా? చెప్పంటే ఆలోచిస్తాను. ఏందా నీకు తెలియదా? నాకేం తెలియదు. మరి ఇంకెవరో తెలుస్తుందే? నాకేం తెలియదు. నీ అవ్వ బొంతంత తడిపి రోజు నాతో ఉతికించినావు. నీ అవ్వని మళ్ళీ ఏం తెలియనట్టు నాకేం తెలియదు. అది ఎట్లా అంటానువే? అబ్బా 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 అట్లా ఎందుకు అవుతుందో నేను తెలుస్తలేదు. ఏమేమో పీడకలలు వస్తున్నాయి, అట్లా అయిపోతుంది. అసలు నాకేం తెలుస్తలేదు. అరే శంకరి, ఏందిరా రాత్రి బగ్గలు వెళ్ళి పెడుతుర్రు? లొల్లెక్కడిదే బాబు, చెప్పుకోపోతే ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే మానం పోతుంది అన్నట్టున్నది నీ కోడల సంగతి. నువ్వు బాధపడకురా, నేను వాళ్ళ బాబుకు ఫోన్ చేసి రమ్మంట. చేసిరమ్మా. హలో సత్యం, ఏ సత్యం, కొంచెం నువ్వు మా ఇంటికి జల్ది రాబోయ్. వస్తావా? రా 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 రా. అత్తున్నాడు. వచ్చినాక మొత్తం అడుగు నేను చెప్పినా. బాగా ఎందుకు జల్ది రమ్మన్నాడు? ఏంది బావా, ఎందుకు పిలిచినావు? ఏం సత్యం, మేము ఎట్లా కనబడుతున్నావా నీకు?
మాకు ఏం తెలియకుండా చేయకుండా మీ బిడ్డను నా కొడుకిచ్చి లగ్గం చేస్తావా? ఏం చేసింది బావా? అంతగానే నా బిడ్డ ఏం తప్పు చేసింది? ఏం చేసిందని బిడ్డ వేసిన బొంతలన్నీ తడుపుతుంది. అసుంటి బిడ్డనిచ్చి నాకు అంట కట్టావా? ముందు చెప్పవా? అవునే సత్యము, వాడు అన్న మాటలన్నీ నిజమే. వాడు నీ బిడ్డ చేసిన తప్పుకు నా కొడుకు చాలా అనుభవించిందయ్యా. బట్టలన్నీ విండుకుంటా ఆరేస్తుంటా, నేనెందుకు ఆరేస్తుండ్రా? అరే పిల్లానికి ఇంత బానిస లెక్క మారిందా అనుకున్నా. అట్లా కాదు బావా, 1000 అబద్ధాలు ఆడినా పెళ్లి చేయాలంటారు. మా బిడ్డ పెళ్లి టైంలో ఒక అబద్ధం ఆడినా. ఆ సమస్య చిన్నప్పటి నుంచి ఉన్నది. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో నాకేం అర్థమైతే లేదు బావా. నన్ను క్షమించు బావా. అది కాదు అట్లా అని మాకు చెప్పాలి కదనే. అరే ఆమెకు మంచి దవాఖానలు చూపెడుతుంది కదా, ఎందుకు ఏం కథ అని చూపెడతాం కదా. రావాలి రావాలి. ఎందుకు బాధపడతాను బిడ్డ? నిజాలన్నీ చెప్పినా. గట్లుందని పెళ్లి కాగానే చెప్తే ఈ పాటికి మంచి కాకపోవును హాస్పిటల్లో చూపెడితే. రావాలి నాకన్నా చెప్పవా అనే? కట్టుకున్న మొగని కూడా అవ్వద్దని చెప్తావు చెప్పు. నువ్వు ఇట్లా నీకు ప్రాబ్లం ఉన్నదంటే నేను కొడతానా తిడతానా? బాబు రవల్ని మంచి హాస్పిటల్ చూస్తామే. మామ మీరు బాధపడకురి సరేనా? నేనేమనుకుందా? అల్లుడు చాలా సంతోషం అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.